పెళ్ళైతే ఆడపిల్లల జీవితంలో చాలా మార్పులు సహజం. ముఖ్యంగా అప్పటి వరకు ఉన్న బంధాలతో పాటు ఇంటి పేరు మార్పు అనేది అతిపెద్దది. అయితే సమాజంలో పాతుకుపోయిన ఈ పాత సంప్రదాయానికి తెరదించుతూ దక్షిణాఫ్రికా అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రక తీర్పును వెలువరించింది. ఇకపై భర్తలు కూడా తమ భార్యల ఇంటి పేరును చట్టబద్ధంగా స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు దేశ రాజ్యాంగ న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. హెన్రీ వాండర్ మెర్వే అనే వ్యక్తి తన భార్య జోనా జోర్డాన్ ఇంటి పేరును స్వీకరించేందుకు ప్రయత్నించగా హోం వ్యవహారాల శాఖ నిరాకరించింది. అదేవిధంగా ఆండ్రియాస్ నికోలాస్ బోన్మాన్ అనే మరో వ్యక్తి తన ఇంటి పేరుకు భార్య డొన్నెల్లి బోన్మాన్ ఇంటి పేరును జోడించుకోవడానికి చేసిన దరఖాస్తును కూడా అధికారులు తిరస్కరించారు. దీంతో ఈ రెండు జంటలు రాజ్యాంగ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రస్తుతం అమలులో ఉన్న జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలు లింగ ప్రాతిపదికన తీవ్ర వివక్ష చూపుతున్నాయని, అవి రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు ఇద్దరు దంపతులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ సంచలన తీర్పును వెలువరించింది. వివాహం తర్వాత భార్య భర్త ఇంటి పేరును స్వీకరించే సంప్రదాయం వలస పాలన నుంచి వచ్చిందని, ఇది భార్యలను భర్తల కంటే తక్కువగా చూసే పితృస్వామ్య భావజాలాన్ని బలపరుస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత చట్టంలోని లోపాలను సరిదిద్దేందుకు పార్లమెంటుకు 24 నెలల గడువు ఇస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ 2 ఏళ్లలోగా చట్టాన్ని సవరించడం లేదా కొత్త చట్టాన్ని తీసుకురావడం చేయాలని ఆదేశించింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.